చింతలపూడి లిఫ్ట్ చంద్రబాబిచ్చిన గిఫ్ట్. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉమ్మడి కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతుల చిరకాల స్వప్నం. మైలవరం నియోజకవర్గ రైతుబిడ్డ శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి జలవనరుల శాఖ మంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించడంతో చింతలపూడి పథకం అనే స్వప్నం సాకారం కావడానికి అవకాశం కలిగింది. 4,910 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నాటి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం మంజూరు చేసింది. అశేషంగా తరలివచ్చిన రైతన్నల సమక్షంలో 2017 సెప్టెంబర్ 7వ తేదీన మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం మద్దులపర్వం గ్రామం వద్ద అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, గోపాలపురం ఈ నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల పైగా 33 మండలాలకి 21 లక్షల మంది ప్రజలకి తాగునీరు పెద్ద ఎత్తున డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 7 నుంచి 9 లక్షల ఎకరాలకి నీళ్లొచ్చే మహా సంకల్పం. గోదావరి నీటిని పంపుల ద్వారా లిఫ్ట్ చేసి ఆ నీటిని కాలువలకు అందించి తద్వారా నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. మొదటి లిఫ్ట్ ని పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామం వద్ద ఏర్పాటు చేయడమైనది. ఇక్కడ 18 పంపుల ద్వారా గోదావరి నీటిని తోడి ఆ పంపుల ద్వారా అక్కడికి 89 అడుగుల ఎత్తులో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లీడింగ్ ఛానల్లో పోస్తారు. గోదావరి నీరు లీడింగ్ ఛానల్ ద్వారా 13 కిలోమీటర్లు ప్రయాణించి గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం చేరుతుంది. గుడ్డిగూడెం వద్ద 14 పంపులతో 2 లిఫ్టులు ఏర్పాటు చేసి నీటిని తోడి అక్కడికి 3.3 కిలోమీటర్ల దూరంలో 303 అడుగుల ఎత్తులో ఉన్న చింతలపూడి మెయిన్ కెనాల్లోకి ఆ నీటిని తోడిపోస్తారు. చింతలపూడి మెయిన్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని వేంపాడు ప్రాజెక్టుకు కలిపి అక్కడి నుంచి 21 బ్రాంచ్ కాలువల మీదున్న 117వ కిలోమీటర్ వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్ వరకు తెచ్చి తద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడం జరుగుతుంది. ఈ పథకంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లోని 35 మండలాల్లో 2 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీటిని అందించడం జరుగుతుంది. మరో 2.80 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. ఈ పథకం ద్వారా మైలవరం మండలంలోని 15 గ్రామాల్లో 16,570 ఎకరాలు, జీ కొండూరు మండలంలోని 27 గ్రామాల్లో 52,037 ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. నియోజకవర్గంలోని చెరువులకు నీరందించడం ద్వారా మరో 48,000 ఎకరాలకు కూడా లబ్ధి చేకూరుతుంది. పై ఆయకట్టు కాకుండా తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ మరియు గన్నవరం నియోజకవర్గాల్లో సాగర్ కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం లేని మరో 50,000 ఎకరాల ఆయకట్టుకు చింతలపూడి మెయిన్ కెనాల్ నుంచి చాట్రాయ్ మండలం పిట్టలవారిగూడెం వద్ద ఇంకో లిఫ్ట్ ఏర్పాటు చేసి 50,000 ఎకరాలకు సాగునీరు అందించడానికై 699 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. కానీ ఈ పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పనులు గాని, చింతలపూడి ఎత్తిపోతల పనులు గాని ముందుకు సాగకుండా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆపివేసింది. తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన ఈ పథకాలను పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతుల కలల్ని చంద్రబాబు గారు సాకారం చేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం.